అమ్మా అబ్బా అమ్మా కడుపు నొత్తాంది ఆకలికి. నిన్న మొత్తం మటన్ మొక్కలన్నీ వేసుకొని తిన్నా, ఆకలి మాత్రం అవతలేదు. సుజాత, ఓ సుజాత, ఏడ మునిగినవే? దీనికేమి ఆడుకొచ్చిందో మళ్ళా. ఏమైందమ్మా పిలిచిరు? ఏం లేదు అబ్బా, కడుపు నొత్తాంది ఆకలికి, కొట్టుకుంటాండి కడుపులో పేగులు. దంబక్క తినకపోయినవే, గ్రానం పట్టింది, ఇప్పుడు తినాలి. నువ్వు గ్రానం పట్టినప్పుడు తినే రకమే నువ్వు, అదే జాతి చెందిందాను కదా. దీన్నోరు ఒకరోజు కూడా కట్టేయలేకపోతున్నాం చూడు రోలా. తిందామంటే గదేదో టీవీలో గ్రానం గ్రానం అని చూపిస్తారే, అందరు పెద్ద పెద్ద పంతులు గట్ల చెప్తారు తినద్దు తినద్దు అని. రాత్రంతా ఎట్లుంటారే తల్లి, ఏందో నేను చూపిస్తారు టీవీలో, చందమామ పాము మింగుతుంది అని చూపిస్తారేమే. మరి చందమామ మింగకు నేను మింగుతా, అది దమ్మక్క మింగుతుంది. మరి గ్రానం అన్నప్పుడు వస్తుంది, ఏం తెలియక 24 గంటలు తినుడు తాగుడేనాయి మనం. అవునత్తమ్మ, గ్రానం పట్టినప్పుడు ఏం తినరాదు తినద్దు అని చెప్తారు టీవీలో. అందుకే కదా మనం మధ్యాహ్నం 12 గంటలకు తిని కూర్చున్నాం. ఓ యవ్వా, నాకు ఫికర్కి జ్వరం వచ్చేటట్టుండే, మధ్యాహ్నం తిని రాత్రికి తినకుంటుండాలంటే ఎట్లనే తల్లి, ఏం చేద్దాము మరి. 1 గంటకి ఇడుతుందట గ్రానం, 1 గంటకు అంటి పెడతావా అని తింటా. ఇది దయ్యం బట్టి నీళ్ళు తింటుందట, దయ్యం ముఖంది. 1 గంటకు తింటుందట. ఓయమ్మ, సిగ్గు మనం ఏం లేకపోయే దీనికి. గా టైంకి ఒకరు అత్తమ్మ తినేది అన్నీ మాట్లాడుతావు కానీ గా టైం తింటారా అత్తమ్మ? ఎవడ 100 రోజులు చూస్తే తుక్కుమని వస్తారు. హే ఎవడే మన నుంచేది బాగా మాట్లాడుతావు సుజాత నువ్వు. ఆకైతే తినరా ఏంది, మా తింటారు. నిన్ను 1 గంటకు లేపుతా చేరుండు, అప్పుడు లేచి ఇల్లంతా కడిగి అంట చేద్దు కానీ. అమ్మ జీవితం ఇది 1 గంటకు కూడా నిడిచిపెట్టదు. అప్పుడు కూడా లేపు తిండి తిండి అంటదో, ఏం పాడో, మళ్ళీ మటన్ ముక్కలు అంటదో, చికెన్ ముక్కలు అంటదో. సరే ఇప్పుడైతే వండుకుంటా, అప్పుడు అలారం పెట్టి 1 గంటకు లేపుతా అప్పుడు కానీ.